ఫ్రెండ్స్, ఒక పైలట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్లైట్లో ఉన్న దాదాపు 150 మెంబర్స్ చనిపోయారు తెలుసా? అది 24th March 2015 జర్మనీలో ఉన్న జర్మనీ వింగ్స్ అనే ఫ్లైట్ దాదాపు 144 మంది పాసెంజర్స్, 6 క్రూ మెంబర్స్తో స్పెయిన్ నుంచి జర్మనీకి వెళ్తుంది. ఫ్లైట్లో ఉన్న ఫ్యాట్రిక్ అనే పైలట్కి దాదాపు 6000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ అలానే కో పైలట్ లుజ్బిత్కి 600 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఫ్లైట్ రన్వే మీదకి వచ్చి టేకాఫ్కి రెడీగా ఉంది. అండ్ ఫ్లైట్ అక్కడి నుంచి టేకాఫ్ అయితే అయిపోయింది. ఈ ఇద్దరిలో ఒకరికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది అన్నా కదా, అది కో పైలట్ లుజ్బిత్కి. అండ్ ఫ్లైట్ టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత పైలట్ ఫ్యాట్రిక్ వాష్రూమ్ కోసం కాక్పిట్ బయటకు వెళ్ళాడు. అదే కరెక్ట్ టైం అనుకొని కో పైలట్ లుజ్బిత్ కాక్పిట్ డోర్కి లాక్ వేశాడు. పైలట్ ఫ్యాట్రిక్ వచ్చి ఎంత తలుపు కొట్టినా తీయలేదు. అప్పుడు కో పైలట్ లుజ్బిత్ మైక్లో ఇదే మన లాస్ట్ ట్రిప్ అని చెప్పాడు. అప్పుడు పాసెంజర్స్ అందరూ అరవడం స్టార్ట్ చేశారు. అండ్ 4300 ఫీట్స్ ఎత్తులో ఉన్న ఫ్లైట్ని 1000 ఫీట్స్కి దించాడు. దాంతో ప్యాసింజర్స్ అండ్ క్రూ మెంబర్స్ ఇంకా ఎక్కువ భయపడ్డారు. అండ్ పైలట్ లుజ్బిత్ ఫ్లైట్ స్పీడ్ని నార్మల్ కంటే ఎక్కువ పెంచాడు. అండ్ పైలట్ లుజ్బిత్కి కొంచెం దూరంలో ఉన్న పెద్ద మౌంటైన్ కనిపించింది. ఫుల్ స్పీడ్లో ఫ్లైట్ని మౌంటైన్కి గుద్దాడు. వితిన్ 1 సెకండ్లో 150 మెంబర్స్ అందరూ చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి పైలట్ మెడికల్ టెస్ట్స్ని స్ట్రిక్ట్గా చేయడం మొదలుపెట్టారు. అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.